ఎప్పటికైనా వచ్చావు కదరా. రే మనం ఓ పని చేద్దాం, ముందు అరవింద్ని రూమ్ లో పెట్టి తాళం వేసేసి మనం ముగ్గురం బయటికి వెళ్ళి వెయిట్ చేద్దాం. అక్కడైతే పురుడు సింహాలు మనల్ని పీకుతుంటాయి. అరవింద్ అయితే కొడతాడంతే. కొట్టుడా పీకుడా ఏది కావాలి? కొట్టుడే బెటర్లే. రే రామేమో అరవింద్ను చంపుతానని చెప్పాడు. ఈ సమయంలో వాడిని ఒంటరిగా వదిలేస్తే మన నలుగురు రాములోకి అడ్డుపట్టాం. వాళ్ళ అమ్మ నాన్న మనతో చెప్పమన్నారు, వాడు విన్నాడు. మరెందుకంటా రామ అరవింద్ చంపాలి? ఎందుకో తెలియడం లేదురా. అరవింద్ ఏం చేస్తున్నాడు చూసొద్దాం రండిరా. అరే ఛీ రారా వెళ్తాం. నేను రానురా, వదిలేంట్రా. ఏంట్రా వెళ్ళిపోతున్నా? ముందుకు తోస్తారేంట్రా? శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం ప్రభ దివ్యకాయం ప్రకృతి పదార్థం భజయ వాయు పుత్ర శాఖని డాకిని గాలి దయ్యములను వాళ్ళమును చుట్టి భూత ప్రేత పిశాచములను నేల పడగొట్టి నీ మమ్ము రక్షించమయ్యా. నేను ఒక దయ్యం గురించి భయపడి చస్తుంటే నువ్వు వెరైటీ వెరైటీ దయ్యాల పేర్లు చెప్తావేట్రా? ముందు నువ్వు వెళ్ళు, నువ్వు వెళ్ళు. డోర్ తెరిచిందిరా. మీరు తలుపు మూసేయండి, మనం వెళ్ళిపోదాం. ముగ్గురు కలిసి పోదాం. అరే వాడు ఈ రూమ్ లో లేడరా? ఆ రూమ్ లో చేత శబ్దం వస్తుంది. అది స్పోర్ట్స్ రూమ్ రా. స్పోర్ట్స్ రూమా? అక్కడే నిన్న కల్లో వైకుంఠపల్లి చూసాను రా. చాలా ఊరుగా రే జాగ్రత్త రా. ఇక్కడే ఉన్నాడ్రా. అవునరా. రే మీరు భయపడకుండా వెళ్ళి వాడిని మాటల్లో పెట్టండి, నేను వెళ్ళి. అలాగే చెక్కేద్దామనే? కాదురా, మీరు మాట్లాడుతూ ఉండండి, నేను వెళ్ళి తాడు తీసుకొస్తాను, ముగ్గురు వాడిని పట్టుకొని కట్టేద్దాం. ఎలా ఉంది ఐడియా? ఐడియా అంతా ఓకే. నేను వెళ్ళి తాడు తీసుకొస్తాను, నువ్వు వెళ్ళి మాటల్లో పెట్టు. రే వాడు నన్ను ఏమైనా చేస్తే తెలుస్తుందిగా. నీకు తోడుగా వీడు ఉన్నాడు కదరా. ఎవరు వీడు? రే నేను ఎప్పుడు నీతో ఉంటా అని చెప్పాను. నేను వీడితో పాటు తాడు తీసుకోవడానికి వెళ్తున్నాను. ఇక్కడే ఇద్దరు ఉంటారా? తాడు తీసుకురావడానికి ఒకటి చాలు. వెళ్ళి మాట్లాడుతూ ఉండండి. వెళ్ళండి వెళ్ళండి. చేస్తున్నాడు ఇప్పుడు. మనుషు దయ్యం తెలియట్లేదే. ఏంటి అరుస్తున్నావు? నా కరుపులంటే ఇష్టం ఉండదు. అరవింద్ నేను నీ బెస్ట్ ఫ్రెండ్ కదా. నేను అరవింద్ కాదురా. అయితే రామ్ నేను నీ బెస్ట్ ఫ్రెండే కదరా. రాము ఫ్రెండ్ కి అరవింద్ గురించి ఏంట్రా దిగులు? వాడి గురించి? అరవింద్ గురించి నాకేంటి దిగులు? నా గురించే నాకు దిగులు. నాకు భయంగా ఉంది, నేను వెళ్ళిపోతాను. నన్ను వదిలేయరా. అయితే నా గురించి నీకు దిగులు లేదా మావా? నా గురించి అంటే ఇది రామా అరవిందా? ఎవరైతే నువ్వు ఒప్పుకుంటావు. కానీ మావా పిశాచి అయ్యాక బాగా మాట్లాడడం నేర్చుకున్నావు. నాకు చాలా భయంగా ఉందిరా. నేను వెళ్ళిపోతాను, నన్ను వదిలేయరా. నా వల్ల కావట్లేదు. వచ్చి నాతో ఆటాడు, వదిలేస్తా. ఈ గేమ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ నాకు తెలియవు కదా. నిచ్చెనొస్తే ఎక్కాలి, పామొస్తే దిగాలి. ఆడు. ఆటలోకి దిగాక ఫ్రెండ్స్ అని చూడకూడదు, నరికి పాతేయాలి. రేయ్ ఏంట్రా ఆటలో కూడా నరికి చంపుతాను, పొడి చంపుతానంటున్నావు? నాకు చాలా భయంగా ఉంది మామ. నేను వెళ్ళిపోతాను. ఇకపై నేను ఇటు పక్కకే రానురా. ఎందుకురా భయపడుతున్నావు? నేను నీ ఫ్రెండ్ రా. నువ్వు బాయికి ఫ్రెండ్ అయితే భయం ఉండేది కాదు, పిశాచి ఫ్రెండ్ అయితే భయం లేకుండా ఎలా ఉంటుంది? భయపడకు, నన్ను చావగొట్టిన వాడే చస్తాడు. నిన్ను ఏం చేయను. నా సంతోషం కన్నా వాళ్ళ పరువు ప్రతిష్టలే ముఖ్యం అనుకున్న మా అమ్మ నాన్న. నేను చెప్పినట్టు చేయండి, తనంతట తానే వస్తాడు. మా అమ్మా నాన్నలతో కలిసి నాకు హెల్ప్ చేయడానికి ఇష్టపడని
నా ఫ్రెండ్స్. వీటన్నిటికన్నా పెద్ద ద్రోహం చేసిన అరవింద్. అరవింద్ నీ ఫ్రెండే కదా? ఎవరా ఫ్రెండ్? మనకేరా. కాదు కాదు కాదు, వాడు నా కుటుంబంతో చేతులు కలిపి నన్ను మోసం చేశాడు. అందువల్ల నేను చచ్చాను. నా వల్ల వాడు చస్తాడు, నా చేతుల్లో చస్తాడు. అది కూడా ఈ రోజే చస్తాడు. ఎందుకో తెలుసా? దొరికిపోయారా నువ్వు? ఎవర్రా దొరికింది? మీరే నాకు దొరికిపోయారు. మామా ఏమైందిరా? 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 తీసుకో తీసుకో తీసుకోరా. పీల్చు పీల్చు పీల్చరా. ఓకేనా మావా? ఓకేనా మావా? ఓకేనా? ఏంట్రా అన్నావు? అరవింద్ ఫ్రెండా? వాడిని నేను చేశారా? ద్రోహం రా, ద్రోహం. వాడి వల్లేరా నేను చచ్చాను. మామా, ఆయిషా నీకోసం అరకవేళలో వెయిట్ చేస్తుంది. నువ్వు ఆయిషా కొంతకాలం కలిసి ఉండండి. అప్పుడే నువ్వు ఆయిషాని ఎంత సీరియస్ గా లవ్ చేస్తున్నావో మీ వాళ్ళకి అర్థమవుతుంది. చెప్పనా? ఒకటి చెప్పనా నా ప్రియ నేస్తమా? స్పృశిస్తూనే ఉన్నాయి నీ రెండు కనులు. ఎటు వెళ్ళినా నేనెటు వెళ్ళినా ఏమైంది? ఇంట్లో ఏమన్నారు? నువ్వు వాళ్ళకి నచ్చలేదంట. నువ్వేమన్నావు? నాకు నచ్చావని చెప్పాను. రే రాము, రారా వెళ్దాం. సరే, నేను వెళ్ళొస్తాను. వాళ్ళతో పాటు నువ్వు ఇలా చేసావేంట్రా? పోరాం, నిజంగా నాకు తెలీదురా. నాతో కూడా అబద్ధం చెప్పారు. వచ్చే వారం మేమిద్దరం పెళ్లి చేసుకుందాం అనుకున్నావురా. ఆయిషా లేకుండా నేను బతకలేనురా. నాకు తెలీదా? మీకెవరికి నా లవ్ అర్థం కాలేదురా. మా అమ్మ నాన్నతో కలిసి. రామ్, నువ్వు దేని గురించి దిగులు పడకు, నేనున్నాను కదరా. లైఫ్లో నేను బాగా నమ్మేది ఇద్దరినే. ఒకరు ఆయిషా, రెండోది నువ్వు. ఆయేషాని నిన్ను ఒక్కటి చేయడం నా బాధ్యత. రేపు నాన్న వాళ్ళ ఫ్రెండ్ వస్తున్నారా, వాళ్ళ అమ్మాయిని తీసుకొని. వాళ్ళకి నచ్చితే వెంటనే నిశ్చితార్థం, ఒక వారంలో పెళ్లి. నచ్చితే కదరా, నచ్చలేదని చెప్పే. నాకు నచ్చడం మ్యాటరే కాదురా, వాళ్ళకి నచ్చితే చాలు. ప్లీజ్ రా, ఏదోటి చేయి మావా. నిశ్చితార్థం అయితే ఇంకేం చేయలేం. నువ్వు దేని గురించి దిగులు పడకరా. నిశ్చితార్థమే కదా నీ సమస్య. నిశ్చితార్థం జరగకుండా నేను చూసుకుంటాను. రేపు ఉదయం 11 గంటలకు రెడీగా ఉండు. నేను వచ్చి నేను తీసుకెళ్తాను. పెళ్లి కొడుకు లేకుండా నిశ్చితార్థం ఎలా జరుగుతుందో చూద్దాం. కాకపోతే మీ ఇంట్లో వాళ్ళు నాకు మంగళం పడేస్తారు. నీకోసం నేను ఏమైనా చేస్తాను మామ, నువ్వు నిశ్చింతగా ఉండు. మామా 11 గంటలకు కరెక్ట్గా వస్తావుగా? రేయ్, షార్ప్గా 11 గంటలకు అక్కడ ఉంటాను, సరేనా? వస్తాను.